ఒక కంటెంట్ ఇంట్రెస్ట్‌గా ఎలా చేయాలి? ఒక వీడియో ఇంట్రెస్ట్‌గా ఎలా చేయాలంటే ఉదాహరణకి మీరు గూగుల్‌లో అశ్లీల సైట్స్ ఉంటాయి కదా! పోర్న్ సైట్స్ ఉంటాయి. కానీ మనకు బోర్ ఫీలింగ్ వస్తది కదా! అవన్నీ కావాలని చేసినయి కదా! సెట్టింగే కదా! ఎవడో కెమెరా పెట్టిండు కావాలని అలా తీస్తాండు. అంటే నటనే. రికార్డింగే అవన్నీ. కావాలని చేసేటిదే కదా! అని మనకు తెలుసు నేచురల్ కాదు. కాబట్టి మనం ఏం చేస్తాం అది లైవ్ కాదు కాబట్టి బోర్‌గా ఓ 2, 3 చూసి ఆడ పడేత్తాం ఎవడైనా. అలా చూడడానికి ఏముండదు. అట్లుంటది. కానీ అవే వీడియోను అనుకుందాం ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేస్తాంది. అది కావాలనే కదా! ఆమె డబ్బుల కోసం అలా చేస్తా ఉంది. కానీ దాన్ని మనం పక్కింటి అమ్మాయో అనుకుందాం. తలుపు సందుకెళ్ళి నువ్వు చూస్తాన్నావు. అమ్మాయికి తెలవకుండా. చూస్తా అంటే అమ్మాయి ఆ డ్రెస్ చేసుకోవడం, బట్టలు మార్చడం, స్నానం చేయడం ఇవన్నీ చేస్తాంది అనుకో. అలా ఊహించుకొని చూడు. ఈ గూగుల్‌లో ఉన్నట్టు అశ్లీల సైట్స్‌ని ఓ పక్కింటి అమ్మాయి నువ్వు ఆమెకు తెలవకుండా సీక్రెట్‌గా చూస్తాను. చూస్తంటే ఆమె బట్టలు మార్చుకోవడం అని చేస్తాండు అనుకో. అప్పుడెలా ఉంటుంది? ఎక్సైటింగ్ ఉంటది, అందంగా ఉంటది, ఇంట్రెస్టింగ్ ఉంటది, ఆకర్షణీయంగా ఉంటది. అదే కావాలని వీళ్ళు పోర్న్ సైట్స్ అంటే కావాలనే చేస్తారు. ఆ విధంగా చూస్తే ఇంట్రెస్ట్ ఉండదు గదా! ఇవన్నీ సెట్టింగే గదా! కావాలని చేస్తానంటే ఇంట్రెస్ట్‌గా ఉండదు చూసినావా? అగో ఇట్లా అనుకున్నాను. అశ్లీల కంటెంట్‌ని ఇంట్రెస్ట్‌గా చెప్పాలంటే వాళ్ళకి ఈ ఫీలింగ్ రావాలి. ఇది నువ్వు తలుపు సందాకాల చూస్తే ఆ అమ్మాయి ఆమెకు తెలవకుండా నీకు కనపడితే ఎట్లుంటదో ఆ విధంగా ఉండాలంట. అప్పుడే అది ఎఫెక్ట్ పడతదనమాట. అలా చేయండి. అంటే ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగే చేయాలి. ఎందుకంటే ఒక అమ్మాయికి డబ్బులిస్తే వేశ్య వస్తది కావచ్చు. కానీ అది నువ్వు డబ్బులిచ్చి కొన్నట్టే కదా! జెన్యూన్‌గా నిన్ను ఇష్టపడి రానట్టు. కదా! తను కోరికతో నీ దగ్గర రాలేదు. నువ్వు డబ్బులిస్తే వచ్చింది. అది ఎక్సైట్‌మెంట్‌గా ఉండదు. కానీ ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడి నీ మీద మనసు పడి వస్తే నువ్వు ఆమెతో శృంగారం చేస్తున్నావు, రొమాన్స్ చేస్తున్నావు అది ఎక్సైటింగ్‌గా ఉంటది. అంటే తనే వచ్చింది నీ దగ్గరికి కాబట్టి. అట్లా అనమాట ఇప్పుడు. ఆహ్, గూగుల్‌లో ఉండే అశ్లీల సైట్స్ కావాలని చేస్తారు. అవి ఇంట్రెస్టింగ్ ఉండదు. బోర్ ఫీలింగ్ వస్తది. కానీ ఒక అదే అశ్లీల సైట్స్‌లో అమ్మాయి డ్రెస్ చేంజ్ చేయడం అనేది నువ్వు తలుపు సందుకెళ్ళి చూస్తాను ఒకరిని. చూస్తూ ఉంటే ఆమె జెన్యూన్‌గానే బట్టలు మార్చుకుంటాంది. అది ఎక్సైటింగ్ ఉంటది కదా నీకు అబ్బా! అని. అంటే అది రియాలిటీ కాబట్టి. మీరు రియాలిటీగా వచ్చేలాగా తీయండి. ఈ ఫీలింగ్ కలిగేలాగా తీయండి ఆడియన్స్‌కి. ఇది ఎలాంటిదంటే చెప్పుడు మాటలకు చేటయితారంటారు చూసారా? అంటే మన ముందు ఒక వ్యక్తి ఎంత తిట్టినా మనకేం గాదు గానీ, మన గురించి మనం లేనప్పుడు ఒక వ్యక్తి ఇలా తిట్టిండట నిన్ను ఇట్లా అన్నాడు, అట్లా తిట్టిండు అంటే, ఈ మాట అన్నాడంటే మనకు కోపం బాగొస్తది. ఎఫెక్ట్ బాగా పడతది కదా! అట్లాంటిదనమాట ఇది. కంటెంట్ ఎలాగా అంటే ఇప్పుడు మనకో జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మనం అమ్మ ఏం చేస్తది పొద్దుటి నుండి సాయంత్రం వరకు తడిగుడ్డ పెట్టి మన పక్కన కూర్చొని సేవలు చేస్తది. కానీ అమ్మకు థాంక్స్ చెప్పం. కానీ జ్వరం తగ్గినంక పక్కింట్లో ఆంటీ ఒక మాట అంటది. "రాజు జ్వరం వచ్చిందట తగ్గిందా? బాగున్నదా?" అంటే ఆహా! ఆంటీ ఎంత మంచిది మన హృదయంలో ఒక స్థానం ఇస్తది చూసినావా? అట్లా అన్నట్టు. కంటెంట్ అనేది అలాంటిది. అలా ఉండాలనమాట. అలా ఉంటేనే చూస్తారనమాట. అంటే ఇది ఎలాంటిదంటే ఇప్పుడు చెప్పాను కదా! గూగుల్‌లో పోర్న్ సైట్స్ ఉంటాయి. అవన్నీ రికార్డింగే కదా! డబ్బుల కోసం కావాలని చేసినయి కదా! అన్నీ కావాలని చేసినయి. కాబట్టి మనకు బోర్ కొడతది. రికార్డెడే ఇవన్నీ అని వెళ్ళిపోతాం. కానీ వాటినే మనం రియల్‌గా చూస్తున్నాము. తలుపు సందులకెళ్ళి ఒక అమ్మాయిని బట్టలు మార్చుకుంటుంటే రియల్‌గా చూస్తున్నాం. ఒక పక్కింటి అమ్మాయిని. ఎక్కడనో షాట్‌కెళ్ళి చూస్తా ఉన్నాం తలుపు సందులకెళ్ళి. ఆమెకు తెలవకుండా చూస్తుంటే ఆమె ఇవన్నీ చేస్తుందనుకో మనకెంత ఎక్సైటింగ్ ఉంటది. ఆ దృష్టితో చూడండి. మీరు కంటెంట్‌గా ఆ దృష్టితో క్రియేట్ చేయండి. కానీ ఈ రికార్డింగు దృష్టితో వాళ్ళకి మాత్రం చేయకండి. ఆడియన్స్ కూడా ఆ దృష్టితో చెప్పకండి. అలా చెప్తే చూడరనమాట. ఇంట్రెస్ట్ ఉండదు. అంటే కేవలం అశ్లీలమే కాదు ట్రెడిషనల్ అయినా ఇంతే. లవ్ టిప్స్, లవ్ ఫెయిల్యూర్ అయినా ఇలాగే చెప్పాలనమాట. మనం అనుకుంటాం కదా! ఇప్పుడు పల్లెటూర్లలో బావమరదలని సెక్స్ జోకులు, శృంగార జోకులు, సరసము వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓపెన్‌గా మాట్లాడుకుంటారు. ఆడ తప్పేం లేదు. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అదే వరుసగా జోకులేసుకుంటారు ఓపెన్‌గా. కానీ అక్కడ తప్పు కాదనమాట. అది సహజము, సరసం అనమాట పల్లెటూర్లలో. మోటనంటే గాని అక్కడ చక్కగా సెక్స్ గురించి జోకులేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. బావ మరదళ్ళు, వదినలు, వదిన మరిది ఓపెన్‌గా మాట్లాడుకుంటా అంటారు. ఆడ తప్పు కాదు. పల్లెటూర్లలో అట్లుంటాయి. అలాగే సినిమా వాళ్ళకి కూడా అంతే. డేటింగ్ ఉంటది. వాళ్ళ పెళ్ళికి ముందే ఎవరితోనైనా డబ్బులు తీసుకొని పండుకుంటారు అన్నప్పుడు అరే! మనకు లేదే స్వేచ్ఛ. మనం సిటీలో ఉన్నాము నాగరికత అన్నట్టే గాని మనకు స్వేచ్ఛ లేదే. అన్ని స్ట్రిక్ట్ ఈ నాగరికతలో. వాళ్ళది మోటో అన్నట్టే గాని అందులో కావాల్సినంత స్వేచ్ఛ ఉంటది. మనమేమో మనం ఒక లిమిట్స్‌లో ఉంటాము. నాగరికత అన్నట్టే గాని మనకు వాళ్ళకున్నంత స్వేచ్ఛ లేదనుకుంటాం కదా! కంటెంట్ అలాంటిదనమాట. స్వేచ్ఛ కావాలి. అంతేగాని రికార్డింగు తెచ్చిపెట్టుకునేటివి ఉంటే చూడరనమాట. ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఇప్పుడు ఒక 7 అంతస్తుల బంగ్లా ఉంది. పెద్దది ఆకాశం అంటే బంగ్లాలుంటాయి. అంత మాత్రాన అవి ఆకాశంలో ఉన్నట్టా అవి? అనుకుంటామా? పెద్ద కొండెక్కుతాం. ఎక్కినంత మాత్రాన నేను ఆకాశంలో తేలినట్టు అనుకుంటామా? అనుకోం. అవి నేల మీదనే ఉన్నట్టే కదా! నేల మీద ఎత్తైనవి అంతే తప్ప మనం ఆకాశంలో ఉన్నట్టు కాదు. అవి ఆకాశంలో తేలినట్టు కాదు. వాటిని ఎక్కితే కదా! అట్లుంటది. అదే గాలిబుట్ట అయితే వాటికి ఉనికి ఉండదు. నేల ఆధారం లేదు. కాబట్టి ఆకాశంలో ఎలా పోతుందిరా అని ఇప్పటికి కూడా మనం గాలిబుట్టలో చూస్తాం. గాలిబుట్టలో పోవాలనుకుంటాం కదా! అది వింత కదా! కంటెంట్ అలా ఉండాలన్నమాట. గాలిబుట్టలా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అప్పుడు రియాలిటీగా ఉంటుంది. ఉదాహరణకి కొన్ని బూతు మాటలుంటాయి చూసినావా? ఐదింట్ల చిన్నోడు పెళ్ళికి పెద్దోడు అంటే ఇది మగోడు చేసేటియి ఆ బూతు మాటలు. అలాగే మగవాళ్ళు అసభ్యమైన మాటలు మాట్లాడితే దెంగుతా ఇవన్నీ మగవాళ్ళు మాట్లాడతారు బూతు. అవి శృంగారమైన మగవాళ్ళ వెర్షన్ అవి. ఆ! ఇట్లుంటాయి. ఆహ్,
అయితే వీటిని ఆడోళ్ళు కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఆడోళ్ళు బూతులు మాట్లాడితే తప్పేంది అంటున్నారు. కానీ సేమ్ మగవాళ్ళే ఆడోళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు కూడా వర్తిస్తది. ఐదింట్లో పెద్దోడు పెళ్ళికి పెద్దోడు, ఐదింట్లో చిన్నోడు పెళ్ళికి పెద్దోడు, దెంగుతా ఇలాంటివన్నీ మగోళ్ళు మాట్లాడే బూతు పదాలు ఆడోళ్ళు కూడా మాట్లాడుతూ నవ్వుతున్నారు. అంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, మేము మాట్లాడతాం అన్నట్టుగా. అప్పుడు మగోడు ఒక ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయితాడు. కానీ నిజానికి అవన్నీ మగోడు మాత్రమే సృష్టించగలుగుతాడు. అది మగోడి వెర్షన్. కానీ ఆడవాళ్ళు మగోడి నుండి తీసుకుంటున్నారు తప్ప వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అది వాళ్ళది కాదు కదా! వాళ్ళకి సంబంధం లేదు. మగోడి ఆయుధం అది. కానీ స్త్రీలు స్వీకరిస్తున్నారనమాట. దాన్ని చెప్తున్నారు. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, ఆడవాళ్ళు యూజ్ చేస్తే ఎక్సైట్‌గా ఫీల్ అవుతాం. ఇప్పుడు జంతువులు శృంగారం చేస్తాయి చూసినావా? కుక్కలతోటి ఆడవాళ్ళు శృంగారం చేసినట్టు ఉంటాయి. అప్పుడు ఎక్సైటింగ్‌గా ఫీల్ అయితాడంట. పురుషుడు ఒక భగ్నకుడియుడు అయినట్టు ఫీల్ అయితూ ఉంటాడు. కానీ నిజానికి ఆ జంతువు కోరికతో చేయదు. పురుషుల్లా కోరికతో చేయదది. నో స్త్రీని కామించదు. కానీ వట్టిగా దాది శృంగారం చేస్తది అట్లా. తెలవక మనం ఏం చేస్తాం, అబ్బా! జంతువు దాన్ని కామిస్తాందని, ఆ జంతువు అదృష్టవంతురాలు, జంతువుకు అవకాశం ఇస్తాంది కాబట్టి స్త్రీ అదృష్టవంతురాలు అలాంటిదని, స్త్రీ ఆ జంతువుకి అవకాశం ఇస్తాంది, జంతువు స్త్రీని పొందుతాందని పురుషుడు అసూయకు లోనైతాడు. కానీ అందులో ఏముండదనమాట. జంతువుకి ఏం తెలవదు. ఆ జంతువు వల్ల ఆమెకొచ్చేదేం లేదు. కానీ మనం అట్లా ఫీల్ అయితాం కదా! ఒక పురుషుడు భగ్న హృదయుడైతాడు కదా! అగో ఇట్లా అనమాట. కంటెంట్ అనేది ఇలా ఉండాలనమాట. అంటే నేను అశ్లీల కంటెంట్ గురించి చెప్పాను. ట్రెడిషనల్ కంటెంట్ అనే ఇలాగ ఉండాలి. అంటే రియాలిటీగా ఉండాలనమాట. కంటెంట్ ఎలా చెప్పాలి? ఉదాహరణకు అడల్ట్ కంటెంట్ అనుకుందాం. ఎలా చెప్పాలంటే గుప్పిట్లో ఉన్నంత సేపే రహస్యం అంటారు. ఇప్పుడు మ్యాజిషియన్ అయినా ట్రిక్ చెప్పకుంటేనే కదా మనకు అది మ్యాజిక్‌లా అనిపిస్తది. ట్రిక్ చెప్పి ఆ మ్యాజిక్ చేస్తే గింతే అనుకుంటాం. ట్రిక్ చూస్తాం కానీ దాన్ని మ్యాజిక్‌లాగా చూడం కదా! అట్లా చెప్తే. కాబట్టి సీక్రెట్‌గా ట్రిక్ చెప్పకుండా మ్యాజిక్ చేస్తేనే మనకి ఇంట్రెస్టింగ్ ఉంటది కదా! అట్లా గుప్పిట్లో ఉన్నంత సేపే రహస్యం. ఇప్పుడు శృంగారమైన అంతే. గుప్పిట్లో ఉన్నంత సేపే రహస్యం. పెళ్ళికి ముందు నీకు అమ్మాయిలు కావాలి, అమ్మాయిలు కావాలని చూస్తావు. పెళ్ళైనాక ఎవరిని గింతే అనుకుంటావు కదా! అట్లా అనమాట. గుప్పిట్లో ఉన్నంత రహస్యం. అలాగే దాన్ని చెప్పడం కూడా నువ్వు రహస్యంగానే చెప్పాలి. ఓపెన్‌గా చెప్పకూడదు. అది గుప్పిట్లో పెట్టుకోవాలి. రహస్యాన్ని గుప్పిట్లో ఉంచి చెప్తే రహస్యాన్ని ఓపెన్ చేయలేను లేదు. చేయకుండా చెప్తాను. అలాగే గుప్పిట్లో ఉన్నంత సేపు రహస్యం. రహస్యం అనేది రహస్యంగా ఉండాలి. చెప్పడం కూడా రహస్యంగానే చెప్పాలి. ఓపెన్ చేయకుండా చెప్పాలి. అట్లా 2 అన్నట్టు. ఆ విషయం రహస్యంగా ఉండాలి. చెప్పడం కూడా రహస్యంగానే ఉండాలి. చెప్పడంలో ఓపెన్ కావద్దు. విషయం ఓపెన్ కావద్దు. ఇలా చెప్పాలనమాట. ఇలా చెప్తే ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఉదాహరణకి ఆడవాళ్ళు చూసినావా ఇప్పుడు ఎట్లుంటదంటే బట్టలు మార్చుకోవడం డైరెక్ట్ మార్చుకున్న బట్టలు లేకుండా ఉంటే గింతే అనుకుంటాం. కానీ ఆమె పెద్దగా ఏముండదు. ఒళ్ళు కనిపించేలాగా ఉంటది అంతే. పూర్తిగా న్యూడ్‌గా ఉండదు. అయినా సరే సిగ్గుపడడం, భయపడడం, అడ్డు పెట్టుకోవడం, ఎవరన్నా చూస్తున్నారేమో అని ఇబ్బంది పడడము, అవి ఇవి అడ్డం పెట్టుకోవడం ఇవి చేస్తా ఉంటేనే మనకు రొమాంటిక్‌గా అనిపిస్తది కదా! అట్లా అన్నమాట. అలాగే విలన్ కూడా నేరుగా అమ్మ దగ్గరికి పోతే ఏముండదు. కానీ వాడు ఆ సందులోకెళ్ళి చూడడము, వాటికెళ్ళి చూడడము, పైకెళ్ళి తొంగి చూడడము, కిటికీలకెళ్ళి తొంగి చూడడము, వంగి వంగి చూడడము, ఇట్లా ఏం చేస్తే ఇది ఇంట్రెస్టింగ్ ఉంటది చూసినావా? ఇట్లా అంట అసలు విషయం చెప్పకుండా ఇండైరెక్ట్‌గా ఇంట్రెస్ట్ కలిగించాలనమాట. అప్పుడే బావుంటది. అంటే విషయం నేరుగా చెప్పొద్దు, నేరుగా తెలవద్దు. ఇప్పుడు పిల్లికి ఏదో రొయ్యల వాసన అంటే అది మనం కావాలని చెప్తాం. ఆ వాసన చూసి దానికి అర్థమైద్దన్నట్టు. ఈడ రొయ్యలు లేదు పిల్లికి ఆ వాసన బట్టి. ఆ విధంగా ఉదాహరణకు గదిలో భార్యాభర్తలు గదిలోకెళ్ళి పోయిన తర్వాత చాలా సేపు ఉంటే మనకు అర్థమైంది. ఆహా! వీళ్ళు శృంగారంలో పాల్గొన్నారని వాళ్ళు చెప్పరు. మనం వినం. అయినా మనకు అర్థమైద్ది కదా! లేకుంటే భార్యాభర్తలు పోయిర్రు. గమ్మున పోయిర్రు. వాళ్ళు ఏమంటలేరు వట్టిగనే పోయిర్రు. కానీ తలపెట్టుకున్నాక ఆడ ఏదో శబ్దాలయితాయనుకో. వీళ్ళు శృంగారం చేసుకుంటారని మాకు అర్థమైంది కదా! కొన్ని వింత వింత శబ్దాలు. బయటకొచ్చి మామూలుగానే "ఏ లేదు మేము ఇద్దరం కాసేపు ఆడుకున్నాం అయ్యా" అని మంచిగా చెప్తాళ్ళు. కానీ మనకు అర్థమైంది కదా! వీళ్ళు నటిస్తాళ్ళు. ఆ లోపల కథ ఏంది అది అర్థం కాకుండా నటిస్తాళ్ళని తెలుస్తది కదా! ఇట్లుండాలంట కంటెంట్. అంతేగాని నేరుగా వాళ్ళు పోవడం, నేరుగా చెప్పడం, నేరుగా మనం తెలుసుకుంటే ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి. కాబట్టి చెప్పడమైనా ఎట్లా ఏం చెప్పాలి, అక్కడ విషయం కూడా అలాగే ఉండాలి. అప్పుడే అర్థమైద్దన్నట్టు. ఇంట్రెస్టింగ్‌గా ఉంటదంట. వినే వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నేరుగా చెప్తే ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఆ విషయాన్ని నేరుగా చెప్పినా రచయిత చెప్పేవాడు దాన్ని నేరుగా తెలియజేసినా అందులో ఏముండదు. కాబట్టి ఇండైరెక్ట్‌గా తెలవాలి. ఇండైరెక్ట్‌గా తెలిసేలాగా చెప్పాలి తప్ప నేరుగా మనం చెప్పొద్దు. నేరుగా విషయం వాళ్ళకి తెలవద్దు. ఇండైరెక్ట్‌గా తెలవాలి. ఇప్పుడు పిల్లికి రొయ్యలున్నాయని మనం డైరెక్ట్‌గా చెప్తామా? చెప్పము. సీక్రెట్‌గా దాచిపెట్టినా దానికి అర్థమైద్ది కదా! ఆ వాసన బట్టి అగో ఆ విధంగా తెలవాలంట జనాలకు. ఉదాహరణకి మగవాళ్ళు ఏం చేస్తారు ఆంటీల షోకు మగవాళ్ళకి ఎక్కువ ఆంటీలను పట్టాలిరా, ఆంటీలను చేసుకోవాలిరా, పటాయించాలిరా ఇవన్నీ అబ్బాయిలకు ఉంటాయి కదా! ఆంటీ మస్తున్నదిరా అంటారు. అయితే ఒక యంగ్ యాంకర్ ఏం చేసింది ఒక చిన్న పిల్లోడిని 15 ఏళ్ల పిల్లోడిని ఇంటర్వ్యూ చేస్తుంది. "ఏరా ఆంటీలు బాగున్నారా? ఎందుకంటే నీకు ఆంటీలు అంటే ఇష్టం? ఈ ఆంటీలు బాగుంటారా? పర్లేదు చెప్పు" అని అన్నదనుకో అప్పుడు ఏమనుకుంటావు మా ఆడవాళ్ళు కూడా ఆంటీలు అంటే ఇష్టం రా భయ్. ఎందుకంటే ఆమె తప్పంటది కదా! ఆమె చెప్పమంటది కదా! ఆంటీలు ఇష్టమా మీకు అని అడుగుతాంది కదా! ఆంటీల గురించి అడుగుతాందంటే ఆమె కూడా ఇష్టమే. తను కూడా ఆంటీ అయినా ఇంకో కుర్రాడిని యాక్సెప్ట్ చేస్తేనే కదా తప్పు పడతలేదు కదా అని పురుషుడు భగ్న హృదయుడవుతాడు. ఈ విధంగా తెలుస్తుంది కదా! ఇలా చెప్పాలంట అడల్ట్ కంటెంట్ ఏదైనా.
మగవాళ్ళు దెంగుతా ఇవన్నీ మగవాళ్ళు మాట్లాడతారు కదా! దెంగుడుకి ఇవన్నీ బూతు మాటలు, శృంగార మాటలు మగవాళ్ళు మాట్లాడతారు. కానీ అది ఇంట్లో చిన్నోడు, పెళ్ళికి పెద్దోడు ఇవన్నీ మగవాళ్ళు మాట్లాడతారు. కానీ వీటిని ఆడోళ్ళు కూడా మాట్లాడతారనుకో, అబ్బా! దీన్ని ఆడోళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా, వ్యతిరేకించట్లేదు అనుకుంటా. ఎందుకంటే మనం మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఆడోళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు కదా! ఐదింట్లో పెద్దోడు, పెళ్ళికి పెద్దోడు, ఐదింట్లో చిన్నోడు, పెళ్ళికి పెద్దోడేనో, దెంగుతా ఇవన్నీ అంటే ఆడోళ్ళు తప్పబడతారు, తిడతారు, బదనాం పెడతారు సమాజంలో. కానీ వాటినే ఆడోళ్ళు మాట్లాడుతున్నారు, నవ్వుకుంటున్నారంటే అబ్బా! వీళ్ళకి కూడా కావాలి, వీళ్ళకి ఇష్టమే అన్నట్టే కదా! కాబట్టి పురుషుడు భగ్నకుడు అవుతాడు కదా! ఇండైరెక్ట్‌గా తెలుస్తదంట. ఇట్లుండాలంట కంటెంట్. అంటే ఒక భూతాన్ని కాదు, ఏదైనా ట్రెడిషనల్ కంటెంట్ అనేది ఇలాగుండాలన్నమాట.